భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి ఆదివారం. వైశాఖ శుద్ధ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ ఏకాదశి మధ్యాహ్నం 1:09 వరకు ఉంది. హస్తా నక్షత్ర రాత్రి 2:48 వరకు. వర్జం ఉదయం 9:31 నుండి 11:18 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:38 నుండి 5:29 వరకు ఉంది. సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:21. అమృత గడియలు రాత్రి 8:09 నుండి 9:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7:20 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు శుభకాలం. వజ్రయోగం ఉదయం 11:25 చాలా మంచిది. భద్రకరణం మధ్యాహ్నం 1:09, భవ రాత్రి 2:05. ఈరోజు అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణ మహోత్సవాలు, సత్యనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి ఈరోజు విశేషమైన శక్తివంతమైన ఏకాదశిలోనే శక్తివంతమైన ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి. ఈరోజు విష్ణుప్రీతిగా స్వామిని ఉపవసించడం, అర్చించడం, స్మరించడం, ఆరాధించడం. ఉపవాస ఉపవాస. ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి? భగవంతుడు దగ్గరగా ఉండడం. ఎవరి దగ్గరగా ఉండడం? ఉపవాసం దేవుడి దగ్గరగా ఉండటమే కాదు, భగవంతుడి దగ్గరగా ఉండడం, దేవాలయంలో అంతరాలయాల్లో ఉండడం అది కాదు. భగవంతుడి దగ్గరగా ఉండడం, భగవంతుడినే నిరంతరం పతిగా గతిగా ఆయన్నే పూజా సామాన్లు సర్దుకోవడం, పూజ చేయించుకోవడం, గుళ్ళో సేవ చేయడం, గుళ్ళో జరిగే పూజా కార్యక్రమాలు కనులారా కైంకర్యాలను వీక్షించడం, చేతుల ద్వారా కైంకర్యాలను సమర్పించడం, ఇలా ఇవన్నీ కూడా చేస్తూ భగవంతుడి కథలు వినటం, స్మరించడం, ఉపవసించడం. ఇదే భగవంతు సంబంధించి ఇవే భగవంతుడి దగ్గర. ఉపవాసం అంటే అదే 3 రోజుల యొక్క నియమాలన్నీ కూడా ఉపవాసంలో ఉంటాయి. దశమి రోజున 1 పూట భోజనం చేయాలి. ఏకాదశి రోజు 2 పూట్ల భోజనం మానేయాలి. అవకాశం ఉంటే ఓపిక ఉంటే రాత్రి జాగరణ కూడా చేయాలి. మరునాడు ప్రాతకాలం అందే మళ్ళీ స్వామి దేవాలయాన్ని వెళ్ళాలి. ఇంట్లో కూడా పెరుమాళ్ళని ఆరాధన చేసుకుని, విష్ణు దేవాలయ గృహదేవత ఆరాధన చేసుకుని, ఆ ద్వారసి వెళ్లకుండా బ్రాహ్మణ సమారాధన చేసుకుని ఓ స్వయంపాకం ఏదో ఇచ్చుకుని మీరు కూడా గడియలు వెళ్లకుండానే, ద్వారసి గడియలు వెళ్లకుండానే భోజనం చేసేయాలి. మళ్ళీ రాత్రి ద్వాదశ రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు. ఇది ఏకాదశి ఉపవాసం చేయవలసిన నియమాలు అని మీకు తెలియజేస్తూ, ఈ 3 రోజులు సత్యంగా ధర్మంగా ఉండి కిందే పడుకుని ఉల్లిపాయ అవన్నీ తినకుండా బ్రహ్మచర్య వ్రత దీక్షతో నియమాలు పాటించుకుంటూ జాగ్రత్తగా ఈ 3 రోజులు ఉంటే ఇది ఏకాదశి ఉపవాసం అవుతుంది. ఇలా 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశుల్లో పవిత్రమైన మహిమ కలిగిన మహోన్నతమైన ఏకాదశిలో వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా చాలా విశేష విష్ణు ప్రీతికరం అని చెప్పడం. ఈరోజు సూతఫలాలు, మామిడి పళ్ళు, విసినికర్ర, పానకాన్ని దానంగా ఇవ్వడం, ఉదక కుంభదానం, చలివేంద్రాలు, దాహార్తులకి దాహశాంతి ఉదకాన్ని దానంగా ఇవ్వడం, అన్న సంతర్పణ చేయడం విశేషమైన సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమః. భూతకృత్ ఓం భూతకృతే నమః అని ఈ నామం యొక్క అర్థం. మనం మామూలుగా చదువుకుపోతూ ఉంటాం. విష్ణు విశ్వే నమః, విష్ణు విష్కార, భూత భవ్య భవ ప్రభో, భూతకృత్ భూత బద్భావ భావన అని వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఏమిటి విశ్వం అంటే ఏంటి, విష్ణు అంటే ఏమిటి, భూతకృత్ అంటే ఏమిటి తెలియాలి కదా మనకి. ఎందుకు ఆయనకి ఆ పేరు వచ్చింది తెలియాలి, అంటే తెలుసుకోవాలి. విశేషం మాట ఇది. కాబట్టి ఈ నామానికి భూతకృత్ అనేటువంటి నామానికి 2 అర్థాలు ఉన్నాయి. భూతాలను సృష్టించినటువంటి వాడు, భూతాలను నాశనం చేసేటువంటి వాడు. అంటే సృష్టికర్త, లయకర్త ఆయనే. ఎందుకంటే రజోగుణాన్ని ఆశ్రయించిన చతుర్ముఖ బ్రహ్మ రూపం గల సకల ప్రాణులను సృజించేటువంటి వాడు ఆయనే. మహావిష్ణువయగు భూత ప్రాణును కృత్ సృష్టించేటువంటి వాడు ఆయన. తమోగుణంను ఆశ్రయించిన రుద్రరూపంలో, పరమశివుడి రూపంలో సకల ప్రాణుల్ని కూడా రుద్రరూపంలో సంహరించేటువంటి వాడు కూడా ఆ భగవానుడే. అందుకే భూతకృత్. భూతాన్ని ఈజీగొడ్డ ప్రాణులను
కృతిత్ నాశనము చేయువాడు కనుక భూతకృత్ అని దివ్యనామానికి మనం తెలియజేయబడుతోంది. అట్టి సర్వశక్తి స్వరూపుడుగా పరమాత్మను ధ్యానించడం సాధకుడు తెలుసుకోవాలి. సృష్టించేవాడు ఆయనే, శుభ్రం చేసి లయం చేసేటువంటి వాడు ఆయనే. అయితే ఈ భూతకృత్ అనేటువంటి నామానికి నిరుక్తంలో ఏం చెప్పారో చూద్దాం. భూతాని యౌసౌ సృజతి సాత్వన్యేస భూతకృతు, స్వతంత్రుడైన సకల భూతాలను సృష్టించేటువంటి వాడు, లయింపజేసేటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు భూతకృత్ అని మనకి ఆ మంత్రార్థంలో తెలియజేయబడుతోంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో నమః. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.